చిరంజీవి ఎట్లా పోవాలి? గిఫ్ట్ ఇస్తావా గాడ దాకా? యముడికే అర్థం వస్తుంది. యమధర్మరాజు నీకు ఎందుకు కనబడ్డాడో తెలుసా? నువ్వు మంచోనివి, అందుకే నీకు కనబడ్డా. సకల పాప శిక్షనుండా యముండా. సినిమా అందులో యముడు వరం ఇస్తాడు భాస్కరంకి. అందరి తల మధ్య ఏవో కనబడుతున్నాయి డాక్టర్. ఏం వరం ఇచ్చిందో తెలియాలంటే సినిమా చూడండి. అద్రి అభి అన్న ఉన్నాడు కదా డైరెక్టర్, ఆయన డైరెక్ట్ చేసిండు. భాస్కరన్ బ్రో హీరో. ఆహాలో అందరు చూడండి, సినిమా హైలైట్ ఉంది. తమ్ముడు ఏమిటి ఇది? ఇది ఇంకోటి ఏదో అయ్యేటట్టు. నీ ఆయుష్ ఎంత తెలుసా? నువ్వు 103, నువ్వు 104. నీకు నేను వరం ఇస్తున్నా. బండి కింద పడ్డావు అనుకో, పాశం వేయాల్సి వస్తుంది. అవునా? భూమి నాదే, ఆకాశం నాదే, నేల నాదే, నింగి నాదే, అన్ని నావే, నేనే. యమధర్మరాజు ఎగరాడు, ఎగిరిపిస్తాడు. ఏడికి తీసుకోవాలా? నేనెందుకు తీసుకోవతా? అట్లా లేనా? అసలు ఈ యమధర్మరాజు ఎందుకు రోడ్డు మీదకి వచ్చిందని చూస్తుర్రా? అది తెలియాలంటే మీరు ఆహాలో స్ట్రీమ్ అవుతున్న చిరంజీవి అనే సినిమా చూడండి. ఒక్కసారి చూస్తే ఇంకా 2-3 సార్లు కూడా అనిపిస్తుంది. చిరంజీవి ఓన్లీ ఆన్ ఆహా.